హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి. నేను ఎందుకు వీడియోస్ చేయలేదు అని చెప్పేసి ముందు మీకు వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో వచ్చేసి వ్లాగ్ అనమాట. మా కన్నయ్య ముద్దు ముద్దు మాటలు, ఇంకా ఓరియో గోలు గ్లోరీ ఎలా ఉంటారు, ఫుడ్ ఎలా తింటారు, ఇంకా వాళ్ళకి జల్లు ఎలా వేస్తాము, డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూస్తారు. మీరు 3 పెట్స్ని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయమా? అది ఎలా ఉంటుందో చూసేయండి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు. మళ్ళీ చెప్పు. ఎందుకు మీరు ఇద్దరు సీరియస్ చూసుకుంటున్నారు? ఏంద్ర ఎట్ట చెప్తున్నా కడబడతారా? జిమ్ము చిక్కి నీ పిల్ల కూడిపోయింది. పోరా, నేను తీయట్లేదు నేను వీడియో, గోల్గాని తీస్తున్నా వీడియో. చలో తుమ్. ఏ కార్తిక్ చలో. చలో చలో. ఏ సౌండ్ ఆపు. పద చలో తుమ్ చలో. చలో ఏంటి లాల్ పోసుకున్నావా? ఏది ఏం కావాలి? ఏంటది? దాని పేరు చెప్పు. నువ్వు ఎందుకు మా బ్యాక్గ్రౌండ్ లో చెప్తావు? అటు వెళ్ళి చెప్పు. ఇటు తిరుగు. ఏం కావాలి? ఫైడర్ వాటర్ మిలనా? అది రెడ్ కలర్ లో ఉంటే అది ఇంకా స్పైడర్ తేనా? రెడ్ కలర్ ఉంటుంది కదా, ఫైర్ కలర్ ఉంటుంది, దాంట్లో ఫైర్ కలర్ ఉంటుంది. సరే ఇస్తాలే. వాటర్ మిలన్ లోపల ఫైడర్ కలర్ ఉంటుంది అంత. తింటావా నువ్వు వాటర్ మిలన్? కోసినా? అదే మాట. స్టాండప్ స్టాండప్. కార్తీక్ ఉట్టో, खड़े हो जाओ. ఏంటి ఎందుకు దొలుతున్నావు కింద? గుండు పెట్టావా? డ్రెస్ సరిగ్గా అనుకో. టీషర్ట్ లాక్కో కిందకి. ఏమైంది? టీషర్ట్ లాక్కో కిందకి. ఏమైందమ్మా? ఇక్కడ కోసుకుంది నీకు. ఓరియో ఏమైంది? గోల్ బాబు పదరా ఓడు ఓడు అంటావు. వెళ్ళిపోయింది పొట్టిది. ఇంకా ట్రై చేయబాకరా, బయటికి రా. అయిపోయింది అది పొట్టిదన్న. ఏంటి? నైట్ మనం పడుకున్నప్పుడు ఆ పాప నైట్ వస్తుంది. నాకు గన్న పెట్టవా? నేను కళ్ళు వేసుకొని ఆ జామీన్ ఒక్కటి కాచి పడేస్తా. అవునా? అవునమ్మా. వేరే వద్దు, నేను కళ్ళు అనేసి కాచి పడి. ఏ చూపి నాకేం కొనాలి? అవునా? కొనాలా? ఎన్ని గన్నలు కావాలి? ఇంకా 2 ఉన్నాయి ఇంట్లో పెద్ద. బీరువాలో ఉన్నాయి. అది ఆరెంజ్ ఓరియోదా?
కలుసుకున్నాం వెళ్ళి. సరేలే. చూసారా మా కన్నయ్య ముద్దు ముద్దు మాటలు ఎలా ఉంటాయో. ఇంకా చూడండి 3 year old కిడ్ ఉంటే ఎలా ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి. ఇక్కడ మా మమ్మీ చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి మా కోసం సాంబార్ చేస్తుంది. ఇంక ఇక్కడ మా ఓరేగాళ్ళు వాళ్ళకి కీరా క్యారెట్ పెట్టేస్తున్నా. చూడండి ఫన్నీగా ఉంటుంది. తింటారా? పదండి దండి దండి దండి. గ్లరీ పాపదా ఎందుకు తింటారు. క్యారెట్ ఒకటే కోసింది. అది క్యారెట్ వస్తాడు. మరి నేను చెప్పానా తినరాను. ఫ్రీగానే ఉంది తినరా. పోగోలు బాబు తినిపోమ్మా తినిపో తినిపో. అప్పలు తినిపో, క్యారెట్ అప్ప తినిపో నాన్న. నువ్వు తిని ఒక క్లిప్పులు డబ్బదే. మా అమ్మ క్లిప్పుల డబ్బా తెచ్చిదంట. తినిపోమ్మా నువ్వు తినిపో. క్లిప్పులు డబ్బా పట్టుకోవాలి. పో తిని క్యారెట్ అప్ప తినిపో. ఇదేరా మీకు ఇప్పుడు గుడ్ బాయ్. అది కింద పడేసాడు, మళ్ళీ కింద పడేసాడు. ఆడు మోహన్ది. ఇదిగో ఇది చూపి. ఇదిగో అప్ప, ఇదిగో క్యారెట్ అప్ప. ఇదిగో ఇక్కడ, ఇదిగో. గుడ్ బాయ్ నువ్వు. గ్లోరీదా గ్లోరీదా గ్లోరీకి తినిపోమ్మా. నువ్వేం తినేవాళ్ళకి వెళ్తున్నావు. ఆడు పడేస్తున్నావు. అప్ప తినిపో, అప్ప తిని తల్లి. అడుకంటి గోల్గా వాడు తింటలేదు మా. ఇసురమాక నోటికి. నోటికే ఎత్తుంది ఇసరుతున్నాను. వెరీ గుడ్. పంపించి తినిపో. నేను నీ దగ్గరికి రావాలా? నువ్వు రావా మేడపా? పోయి వెళ్ళమ్మా. గ్లోరీ అది రాదు, గోల్గడ గొడవ పడతాడు. ఎందుకు నేను టీవీ చూడకు. వాళ్ళు ఆచి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? దామదా ఎక్కడికి? వాళ్ళ అక్క. ఇగో కీరప్పం. గ్లోరీ దా కీరా కీరా. పాపం గ్లోరీ పాప కింద పడింది. ఇవ్వమ్మా గ్లోరీ పాపకి ఇవ్వు. ఇది కూర గోల్ బాబు. ఓకే వెరీ గుడ్. గ్లోరియా బాబుకి చాలే. అన్నట్టు బా వీడేంటో నా కాళ్ళ కిందకి దూరి. ఏంట్రా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లో పెట్స్ ఉంటే ఇలా ఉండిద్ది. చాలా హ్యాపీగా ఉండొచ్చు రోజంతా. చాలా బాగుండిద్ది. అందరికీ నచ్చవు కానీ చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం పెట్స్ అంటే. ఎస్పెషల్గా డాగ్స్ అంటే. నాకైతే సాంబార్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ చాలా రోజుల తర్వాత చేయమంటే చేసింది. సేమ్ హోటల్ స్టైల్లో చేస్తాం మేము. మా మమ్మీ కానీ నేను కానీ. మా మమ్మీయే కదా మాకు కూడా నేర్పించింది. మా చెల్లి కానీ బాగా చేస్తాము. సాంబార్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ నెయ్యి వేసేసి మా కన్నయ్యకి పెట్టేస్తున్నా. పిల్లలకి ఇది చాలా హెల్దీ కదా. కూరగాయలు అన్నీ వేసి మంచిగా చేస్తాం కదా సాంబారు. చాలా బాగుంటుంది. మా కన్నయ్యకి కూడా చాలా ఇష్టం. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి పెట్టలేదు. అక్కడ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అబ్బా, సిగ్నల్ అవి ఇవి అని చెప్పి నా హెల్త్ ఇష్యూస్ అన్నీ మీకు ముందు వీడియోస్లో చెప్తా. రీజన్ అయితే పెద్ద మామూలుగా ఎప్పుడు చెప్పేదే కదా అనుకోకండి. ఇంకా ఇక్కడ మా గ్లోరీ పాపకి జెల్ వేస్తుంది మా మమ్మీ. ఎంత క్యూట్గా ఫస్ట్ టైం వేస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత హెయిర్ పెంచింది. ఈ గ్లోరీ పాప మోహన్ చూడండి ఎంత క్యూట్గా పెట్టిందో కదా. భలే ఉండిద్ది. దిష్టి పెట్టకండి మా క్యూటీ పాపకి. ఊరికే అంటున్నా. మా మమ్మీకి అయితే ఫుల్ వీళ్ళతోనే టైం పాస్ అయిపోయింది. టైం అంతా వెళ్ళిపోయింది అనమాట. మనకి ఎన్ని బాధలు ఉన్నా వీళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. వీళ్ళు మన బాధల్ని కూడా అర్థం చేసుకుంటారు. మనం ఎలా ఉన్నాం ఏంటి అనేసి వాళ్ళు కూడా మన మొహాలు చూస్తూ ఉంటారు అనమాట. మనం బాగోకపోయినా కానీ మనకి ఏమన్నా బాధలు ఉన్నా కానీ అలా ఉంటారు.
సేమ్ ఒక ఫ్రెండ్స్ మన పక్కన ఉన్నట్టే అంత బాగుంటుంది వీళ్ళతో రిలేషన్. అసలు ఒకసారి కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ అవ్వలేమన్నమాట. అలా ఉంటుంది పెట్స్ తోటి. ఇంకా 3 ఎందుకు పెంచుకుంటున్నాము అనేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. 3 ఎందుకు ఉన్నాయంటే ఒక బేబీస్ అవి పుట్టాయి, మేము ఇవ్వలేదు, వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయ్యింది. బేబీస్ పుట్టిన ఒక 6-7 మంత్స్కో సంథింగ్ అప్పుడు, అందుకనే వాటిని మేము ఇవ్వలేదు. చాలామంది అడిగారు, చాలా మంచిగా ఎక్కువ మనీ వేస్తా ఉన్నారు, కానీ మా మమ్మీ వాళ్ళు ఇవ్వలేదు. ఇంట్లోనే పెంచుకుందామని ఫిక్స్ అయ్యారనమాట. యాక్చువల్గా 4 పుట్టాయి అనమాట. 4 పుడితే 2 ఎక్స్పైర్ అయిపోయాయి మదర్తో పాటే. ఫస్ట్ పుట్టగానే ఒకటి చనిపోయింది, దాని తర్వాత ఒకటి చనిపోయింది అనమాట మదర్తో పాటు. పార్వో వైరస్ సంథింగ్ వేరేది వాళ్ళదే వచ్చి అంటుకుంది. ఎవరైతే మా పెట్ని ట్రీట్ చేస్తున్నారో అతని వల్ల మరి సంథింగ్ దేని వల్ల తెలీదు రీజన్ అదేది, అది అసలు ఏం ప్రాబ్లం వల్ల చనిపోయిందో కూడా. ఇంకా అలా మేమే పెంచుకుంటున్నాం అనమాట. ఇది చూడు గ్లోరీ, ఇటు చూడు, పైకి చూడు. ఇంకా బిక్కి, ఇదిగో బిక్కి, వెనక నుంచి కనపడుతుంది. చూడు గ్లోరీ కూర్చొని ఎవరు అని చూసుకుంటున్నాడు. వాళ్ళ చెల్లికి ఏమైంది అని చూసుకుంటున్నాడు. పిల్లకేసేలే నాన్న, మీ చెల్లి అది. పిల్లకేసాను మీ చెల్లికి, మీ చెల్లి వెనకాల డిప్పమంది చూడు. అది గురించి గోల్గాడు గోలు గోలు ఎవరు వచ్చారు చూడు, ఎవరు చెప్తున్నారు. పోయింది నాకు, అమ్మ అమ్ముకోమైంది. వాసన చూసుకుంటా, నువ్వేనా కాదా అది. వచ్చింది అమ్మకి బాతులు బాతులు ఏమైంది కానీ అమ్మకులే బాబు ఏం కాలేదు నాన్న, నాకు చుట్టూ తిరిగి చూసుకుంటున్నావు. ఓం కాలేదు నాన్న, లాల్ పిసుకున్నా నేను పిసుకున్నా అసలు. ఇదిగో క్లిప్పుల డబ్బా. క్లిప్పుల డబ్బా అని కానీ పరా ఆడ ఇంకా చూడు నైట్ చూస్తున్నాడా. వీళ్ళిద్దరు కొట్టుకుందాం అని ట్రై చేస్తున్నారు. ఏ క్లిప్పుల డబ్బా, ఇదిగో గోలు, అద్దీ లెక్క ఇది ప్లేట్లో ఏంది మొత్తం తినాలని పేరు చెప్తున్నావా? మమ్మీ తిట్టి కొట్టిద్ది లేకపోతే అని. ఏంటి అమ్మ ఫ్యాన్ ఆపు. ఏంటి ఇట్లా ఇట్లా ఇప్పుడు మళ్ళీ చెప్పు, ఏం చేశాను నేను ఏం చేశాను? మరి ఏం చేయాలి? మెల్లగా తిప్పాలి, లేకపోతే నా అంకలో జామ్స్ ఉన్నాయి. అబ్బో సరేలే, తప్పించుకోవాలని చూడకు నువ్వు. మరి సాంబార్ తింటే పిత్తారులే కానీ రావాలి. ఏ రా, తప్పించుకోవద్దు, నేను నవ్వుతున్నా అని కర్ర తీసుకొని వస్తా ఇప్పుడు అన్నం తినపోతే. రా మరి రా, ఏముందా నేను చెప్తాను రా. ఇప్పుడు ఆ మేకప్ కిట్ అది మా అమ్మమ్మది. నువ్వు మేకప్ వేసుకుంటావా? దా కూర్చోరా. ఏయ్ ఒక్క ముద్ద కూడా సరిగ్గా తినలే, నువ్వు ములక్కాయలు ఒకటి తిన్నావు, కూర్చో. ఏమైంది ఇప్పుడు నీకు అన్నం తినటానికి? చాక్లెట్ తింటావా? అన్నం తిందురా ఫస్ట్. చాక్లెట్లకైతే నీకు అడుపులో ప్లేస్ ఉంటుంది. కూర్చో ఫస్ట్ అన్నం తిని. నీకు వాటర్ మిలన్ కావాలంటే చాకీ చెప్పాలా నేను? వాటర్ మిలన్ చెప్పా. వాటర్ మిలన్
నైట్ తిన్నాంలే వాటర్ మిలన్ నైట్ తిన్నాంలే ఇప్పుడు నైట్ వాటర్ మిలన్ తిన్నాంలే మరి నైట్ వాటర్ మిలన్ తిన్నాంలే ఇప్పుడేం కావాలి? నైట్ వాటర్ కావాలి ఇప్పుడేం కావాలి? లే ఊరికే అలా పడకలే. నేను అంటే నిన్నొకటి బాగా నాన్నకి చెప్పాను అనుకో, నీకు అట్లా చెప్పొద్దని చెప్పి తిడతాడు. నాన్నకి ఇంకా నీకు ఏం వేస్తావు? బాగా వేస్తా నాన్నకి బాగా వేస్తా నీకు మేము వేస్తాం కర్రతో. మేము వేస్తాం బాణం ఆ పడతాడు కర్ర పిలకల పిల్ల పిలకల పిల్ల పిలకల పిల్ల. గ్లోరీ అలా గట్టిగా అయితే భయపడదా, మెల్లి తీసుకెళ్ళాలి. ఫోటో బాగుంది. గ్లోరీ గ్లోరీ దీని నిండా మరి ఎట్టగా తింటారా? దాని మొహం మీద పెట్టాడు, మొహం ఎత్తుకెళ్ళి. తినమ్మ గ్లోరీ తిను. దాన్ని ఇస్తున్నా వీడికి వాడికంటే ఇవ్వను తొందరగా. అయిపోయింది. ఇప్పుడు తింటున్నా. ఆకలేసినప్పుడు ఇక్కడ మా మమ్మీ హెన్నా కలిపింది, నాకు చెప్పలేదన్నమాట. హెన్నా కలిపి పెట్టేసింది. దాని తర్వాత ఎగ్ యాడ్ చేసుకుంటుంది అనమాట. హెయిర్ రఫ్ అవ్వకుండా ఉంటుంది. మనం హెన్నా అప్లై చేసుకునేటప్పుడు ఎగ్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. హెయిర్ కలర్ చేసుకుంటుంది మా మమ్మీ. ఇంక నేనే అప్లై చేస్తాను. ఎలా కలిపాము అనేది వీడియో తీయలేదు, మా మమ్మీ నాకు చెప్పలేదు. కానీ కలపడంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది చాలా. హెయిర్కి ఎలా ఉంటుంది, రఫ్ అవుతుందా, సాఫ్ట్నెస్కి రీజన్ అనమాట కలపడమే. నేను నెక్స్ట్ టైము మీకు డీటెయిల్గా నేను పెట్టుకునేటప్పుడు చెప్తాను మీకు. హెన్నా అనేది కలరింగ్ కోసం పెట్టుకుంటారు, కండిషనింగ్ కోసం కూడా పెట్టుకుంటారు. ఇంకా హెన్నా పెట్టుకుంటే రఫ్ అవుతుందని అందరూ అనుకుంటారు కదా, చాలా సలూన్స్లో కూడా ఇది సజెస్ట్ చెయ్యరు. ఇదైతే మిక్స్ చేసేసింది. ఎలా కలుపుకుంటే రఫ్ అవ్వదు అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇక్కడ కలిపేసింది. ఇంకా నేను అప్లికేషన్ ఎలా చేశాను అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంట్లో ఉంటే మనం చేసుకోవడం ఒకలా ఉంటుంది, పక్కన వాళ్ళు చేస్తే ఒకలా ఉంటుంది అనమాట. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.